So, hello guys, na Radhe మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్ రీసెంట్ అయిన స్మాక్ డౌన్ లో టామా టోంగా అండ్ సోలో సికోవా ఇద్దరు కలిసి మన జిమ్మీ ఊసో పైన అటాక్ చేయగానే వీళ్ళు చాలా మంది నా కామెంట్స్ లో ఒకటే ఒక క్వశ్చన్ చాలా దబాయించి అడుగుతున్నారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ టామా టోంగా ఎవరు అంటే టామా టోంగా ఒకటిసారి మన డబ్ల్యూడబ్ల్యూ వచ్చేసినాడు అండ్ టామా టోంగా ది బ్లడ్ లైన్ లో జాయిన్ అయిపోయింది. అసలు రియాలిటీలో మన టామా టోంగా మన ది బ్లడ్ లైన్ బ్లడ్ అయినా లేదంటే బయట మెంబరా అని మీరు చాలా మంది ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఈ రోజు మీ అన్ని క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ ఇచ్చేస్తాను. అండ్ బాస్ అంతేకాదు ది బ్లడ్ లైన్ వర్సెస్ ది బ్లడ్ లైన్ మ్యాచ్ పైన మనకి ఇంకా చాలా దబ్బాయించి రూమర్స్ వస్తున్నాయి. అంటే మీరు ఈ వీడియో చూసినారంటే మీకు నిజం చెప్తున్నాను చాలా డౌట్స్ అంటే మొత్తం క్లియర్ అయిపోతాయి అన్నమాట. చాలా జబర్దస్త్ వీడియో ఇది. సో అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఓకే, సో ఫస్ట్ మనము టామా టోంగా గురించి మాట్లాడదాం. సో టామా టోంగా ఎవరు అంటే చూడండి, టామా టోంగా మన NJPWలో చాలా జబర్దస్త్ పేరు సంపాదించినారు. ఇండి రెస్లింగ్లో NJPWలో అంటే చాలా జబర్దస్త్ ఫైట్ చేసినారు అనమాట. ఆల్రెడీ చాలా అంటే మన WWE బయట చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. అంటే మామూలు సూపర్ స్టార్ ఏం కాదు, టామా టోంగా ఒక మంచి సూపర్ స్టారే, బయట చాలా జబర్దస్త్ పేరు సంపాదించుకున్నాడు ఆల్రెడీ. అండ్ ఇప్పుడు మన WWEలో అడుగు పెట్టిండు. ఓకే, అండ్ అంతేకాదు టామా టోంగా మనది బ్లడ్ లైన్ రిలేషన్ గురించి మాట్లాడితే టామా టోంగా అంటే హాకు సన్ అనే మాట. అంటే ఇప్పుడు హాకు ఎవరు అంటే హాకు కొడుకు మన టామా టోంగా. అంటే ఎక్కువ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయను అనమాట. అంటే మరి డీటెయిల్గా వెళ్తే చాలా అంటే చాలా పెద్ద అయిపోతుంది వీడియో. సో చూడండి, టామా టోంగా హాకు కొడుకు. ఓకే, సో హాకు ఎవరు అంటే ది బ్లడ్ లైన్లో ఒక టైప్లో మెంబర్ అనుకోండి. అంటే ఎగ్జాక్ట్ మన ది బ్లడ్ లైన్ అంటే ఇప్పుడు చాలా మంది రోమన్ రేన్స్ ఫ్యామిలీలో అంటే రికిషి అంటే ద రాక్ అంటే చాలా ఉన్నారన్నమాట. రోమన్ రేన్స్ ఫాదర్ అంటే చాలా మంది ఉన్నారు. సో అలా రియల్ బ్లడ్ అయితే కాదనుకోండి, హాకు కొడుకు కదా టామా టోంగా. సో హాకు ఒక అంటే ది బ్లడ్ లైన్ రియల్ బ్లడ్ కాదు, బట్ వాళ్ళు ఒక బ్లడ్ లైన్ అనుకున్నారు. అంటే మీరు ఒక టైప్లో అనుకోవచ్చు టామా టోంగా ఫాదర్కి ది బ్లడ్ లైన్ మెంబర్ ఎవరు పెంచుకున్నారు. సో ఆ టైప్లో మీరు అనుకోవచ్చు అనమాట. సో హాకు అంటే వీళ్ళు ఒకటే ఐలాండ్ నుంచి వచ్చినారన్నమాట. అంటే వీళ్ళది ఒకటే ఐలాండ్ అనమాట. బట్ ఎగ్జాక్ట్గా మనది అంటే మన రోమన్ రేన్స్, ద రాక్, మన జిమ్మీ ఊసో, జేఎస్, సోలో సికోవా అంటే ఇలా బ్లడ్ గురించి మాట్లాడితే ఇలా ఎగ్జాక్ట్ బ్లడ్ అయితే కాదు, బట్ ఒక టైప్లో ది బ్లడ్ లైన్ మెంబర్ అనుకోవచ్చు. ఎందుకంటే హాకుది అండ్ ఇలా అంటే ది బ్లడ్ లైన్లో సీనియర్స్ ఉన్నారు కదా. సో వాళ్ళది చాలా మంచి రిలేషన్ అనమాట, ఒకటే ఐలాండ్. సో అందుకనే ఒక టైప్లో ది బ్లడ్ లైన్ అనుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ నేను మీ అందరికీ తర్వాత ఇంకా కొంచెం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఐ థింక్ ఈ ఇన్ఫర్మేషన్ చాలా అనుకుంటా, ఎందుకంటే హాకు ఎవరు అండ్ హాకు కొడుకు టామా టోంగా. ఓకే, సో మీకు క్లారిటీ వచ్చిందని కూడా అసలు టామా టోంగా ఎవరు అని. సో ఒక టైప్లో ది బ్లడ్ లైన్ మెంబర్ అనుకోవచ్చు అనమాట. సో అందుకని ది బ్లడ్ లైన్లో అడుగు పెట్టిండు మన టామా టోంగా. ఓకే, అండ్ బాస్ అంతేకాదు టామా టోంగా అండ్ రోమన్ రేన్స్ చాలా పాత హిస్టరీ అన్నమాట. ఎందుకంటే సోషల్ మీడియాలో అంటే NJPW సూపర్ స్టార్ ఉన్నప్పుడు టామా టోంగా చాలా ఎక్కిరిచ్చినారు రోమన్ రేన్స్కి. అండ్ రోమన్ రేన్స్ సోషల్ మీడియాలో ఇచ్చి పడేసినారనేమాట టామా టోంగాకి. అంటే వీళ్ళది ఆల్రెడీ సోషల్ మీడియాలో ఫైట్ జరిగిందనేమాట రోమన్ రేన్స్ అండ్ టామా టోంగాది. సో అందుకని మీరు ఒక టైప్లో అనుకోవచ్చు వీళ్ళదంతా పడదు. అంటే ఇప్పుడు ఆన్ టీవీ గురించి మాట్లాడితే అంత పడదు అనుకుంటా, బట్ ఇప్పుడు అంటే బ్యాక్ స్టేజ్ గురించి మాట్లాడితే రియల్ లైఫ్ గురించి మాట్లాడితే అంత ఓకే ఉండొచ్చు ప్రజెంట్ కోసం అయితే. కానీ ఆన్ టీవీలో అసలు పడదన్నమాట. అంటే మన సోషల్ మీడియాలో చూస్తుంటే సోషల్ మీడియాలో వీళ్ళు చాలా ఇచ్చుకున్నారనమాట. చాలా జరిగింది ఇలా మధ్యలో రోమన్ రేన్స్ అండ్ టామా టోంగా మధ్యలో. సో చూడండి చాలా ఉంది హిస్టరీ. అండ్ బాస్ అంతేకాదు ఇంకొకటి ఏంటంటే హైలైట్, ఇప్పుడు సోలో సికోవా అండ్ టామా టోంగా ఇద్దరు కలిసిపోయినారు. ఓకే, ఇద్దరు కలిసి జిమ్మీ ఊసో పైన అటాక్ చేసినారు. అండ్ బ్యాక్ స్టేజ్ ఏమని చెప్పినారు వీళ్ళు మన టామా టోంగా చాలా క్లియర్గా చెప్పినారు పాల్ హేమన్ కి ఇదంతా ట్రైబల్ చీఫ్ ఆర్డర్ వల్ల జరిగిందని టామా టోంగా చెప్పినారు. అప్పుడే మన సోలో సికోవా కనిపించినారు. అండ్ నిన్న మనం చూస్తుంటే మనకి ఎట్లా అనిపించింది అంటే మన సోలో సికోవా అంటే ఒక న్యూ ట్రైబల్ చీఫ్ అనుకుంటున్నాడని మనం అట్లా అనుకున్నాం. బట్ రియాలిటీ ఏంటంటే బాస్ మీరు ఒకటి అంటే షాక్ అయిపోతే ఒక సాలిడ్ రూమర్ ఉంది. అండ్ రూమర్ ఏంటంటే ద రాక్ ఒక న్యూ ట్రైబల్ చీఫ్. గాయస్ చూడండి, మీరు మన నిన్నటిది రియల్ రీజన్ వీడియో అంటే నేను ఆల్రెడీ నిన్ననే మన ఛానల్లో రోమర్స్ ఎందుకు ఓడిపోయినారో దానిపైన సపరేట్గా వీడియో చేసిన, అంటే మొత్తం రియల్ రీజన్ ఎక్స్ప్లెయిన్ చేసినాను. అండ్ ఒకవేళ కోడి రోడ్స్ మధ్యలో రాకపోతే ద రాక్ అండ్ రోమన్ రేన్స్ మధ్యలో చాలా జబర్దస్త్ స్టోరీ నడుస్తుంది అన్నమాట. అంటే అస్సలైన ట్రైబల్ చీఫ్ ఎవరు, అస్సలైన హెడ్ ఆఫ్ ద టేబుల్ ఎవరు, అస్సలైన కింగ్ ఎవరు ఇలా మధ్యలో అని చాలా పెద్ద స్టోరీ నడుస్తుంది అన్నమాట. చాలా జబర్దస్త్ ఫ్యూడ్ ఉంటుండే. అండ్ ఆ ఫ్యూడ్ ఓన్లీ
ఓన్లీ ఈ సంవత్సరం అని కాదు, నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియా వరకు నడుస్తుండే అన్నమాట. నేను మీ అందరికి నిన్ననే ఒక వీడియోలో చాలా క్లియర్లీ చెప్పేసినాను, రియల్ రీజన్ వీడియోలో. రాక్ అండ్ రోమన్ రైన్స్ ఫ్యూడ్ ఓన్లీ రసల్ మేనియా కోసం అని కాదు, నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియా వరకు జరుగుతుండే. అంత పెద్ద డ్రీమ్ మ్యాచ్, అంత పెద్ద స్టోరీ మా WWE ఆల్రెడీ ప్లాన్ చేసి అనమాట ది బ్లడ్ లైన్లో. అండ్ మీరు ఒక టైప్లో అనుకోవచ్చు, అండ్ అది ఏంటంటే ఇప్పుడు ఆ స్టోరీ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు కోడి రోజు స్టోరీ ఫినిష్ అయిపోయింది, కోడికి కావాల్సింది కోడికి ఇచ్చేసినారు. సో ఇప్పుడు కోడి కొంచెం సైడ్ లైన్ అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు ది బ్లడ్ లైన్లో అసలైన కథ, అసలైన స్టోరీ మొదలైంది. అండ్ ఠామఠొంగ వచ్చేసినారు. ఠామఠొంగ ఒక టైప్లో మీరు అనుకోవచ్చు అంటే మా ది బ్లడ్ లైన్ అనమాట. ఇందాక నేను స్టార్టింగ్ చెప్పేసినాను. అండ్ ఠామఠొంగ, సోలో సికోవా, అండ్ ఇంకోటి ఏంటంటే మన జేకబ్ ఫాటు. ఎస్, ఇది కరెక్టే. జేకబ్ ఫాటుకి మన WWE ఆల్రెడీ సైన్ చేసి అనమాట. సో మన జేకబ్ ఫాటువి మన సోలో సికోవా సైడ్ వచ్చేస్తారు. అండ్ ద రాక్ అంటే దీని వెంకల మొత్తం మాస్టర్ మైండ్ ఇంకెవరు కాదు, ద రాక్. ఎందుకంటే ద రాక్ ఫైనల్ బాస్. ఓకే, ద రాక్ ఫైనల్ బాస్ క్యారెక్టర్ ప్లే చేసినారు, అంత బాగానే ఉంది. కానీ అసలైన ట్రైబల్ షీఫ్ నేను, అంటే అసలైన ట్రైబల్ షీఫ్ ద రాక్ అని కంపల్సరీ ఎదుగులో చెప్తారు. అండ్ ఆ టైం వచ్చినప్పుడే తెలుస్తానమాట దీని వెంకల మాస్టర్ మైండ్ ఓవర్. అంటే సోలో సికోవా ఎందుకు మారిపోయిండు, ఠామఠొంగ ఎందుకు వచ్చిండు అంటే ఇప్పుడు జేకబ్ ఫాటువి సోలో సికోవా సైడ్ వచ్చేసాడు అనమాట. సో చాలా జబర్దస్త్. అంటే ఒక హీల్ బ్లడ్ లైన్, అంటే సోలో సికోవా సైడ్ చాలా పెద్ద బ్లడ్ లైన్ రెడీ అయిపోతుంది. ఆ బ్లడ్ లైన్ కి హెడ్ ఆఫ్ ద టేబుల్ ఓవర్ అనేది మనకు చాలా తొందరగా అంటే ఫ్యూచర్ రివీల్డ్ అవుతుంది. అండ్ రివీల్డ్ అయినప్పుడు అది ఇంకెవరు కాదు, ద రాక్ అనమాట. ఓకే, సో మన సోలో సికోవా అయితే రీసెంట్లీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో రోమన్ రైన్స్ కి హక్ చేస్తున్న ఫోటోని అయితే షేర్ చేసినారు. కానీ దాని ఇంకా స్టోరీ ఏంటంటే చూడండి, రీసెంట్లీ జిమీ ఊసోకి సోలో సికోవా హక్ చేసినారు. అండ్ హక్ చేయగానే సోలో సికోవా జిమీ ఊసో పైన అటాక్ చేసినారు. సో నెక్స్ట్ టార్గెట్ ఇంకెవరు కాదు, రోమన్ రైన్స్ అన్నట్టు సోలో సికోవా ఒక టైప్లో రోమన్ రైన్స్ కి టార్గెట్ చేస్తున్నారు బాస్. సో ద రాక్ ది ఒక సపరేట్ బ్లడ్ లైన్ రెడీ అవుతుంది అనమాట. అంటే దాంట్లో సోలో సికోవా ఉన్నారు, ఠామఠొంగా ఉన్నారు, జేకబ్ ఫాటు వచ్చేస్తారనమాట. జేకబ్ ఫాటు ది బ్లడ్ లైన్ మెంబర్ అనమాట. సో జేకబ్ ఫాటు వచ్చేస్తారు. అండ్ ద రాక్ అనమాట. సో నలుగురు ఉంటారు వీళ్ళు, ద రాక్, సోలో, ఠామఠొంగా అండ్ జేకబ్ ఫాటు. సో ఈ నలుగురిది ఒక టీం, ఒక హీల్ బ్లడ్ లైన్ అనమాట. ఓకే, సో హీల్ బ్లడ్ లైన్ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్ ఫ్యూచర్లో ఇంకా చాలా చేస్తారన్నమాట. ఇప్పుడు జిమీ ఊసో పైన చాలా భయంకరంగా అటాక్ చేసినారు. అండ్ మీకేమనిపిస్తుంది అంటే మీరు WWE అంటే చూడు, మీరు నాలాగా చిన్నప్పుడు చూస్తున్నారంటే మీ అందరికీ ఒకటి తెలిసి ఉంటుంది. WWEలో ఎప్పుడైనా సరే ఇలాంటి అటాక్ చూపించినప్పుడు అంటే కంటిన్యూగా ఎన్నో సమోన్ స్పైక్ ఇచ్చేసినారు మన సోలో సికోవా, చేరు మెడలు ఇరికిచ్చి మరి కొట్టినారు. సో ఇలాంటిది ఏమైనా చూపించినప్పుడు కనీసం 1 వీక్ 2 వీక్ బ్రేక్ ఇస్తారన్నమాట. సో మేబీ అంత మంచిగా ఉంటే నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో కనిపించచ్చు జిమీ ఊసో, లేదంటే ఒక వారం 2 వారాలు బ్రేక్ తర్వాత వచ్చినా రావచ్చు అనమాట. ఎందుకంటే ఇలాంటి అటాక్ చూపించినప్పుడు కంపల్సరీ ఒక వారమైనా బ్రేక్ ఇస్తారనమాట మా WWE ఆ సూపర్ స్టార్స్కి. సో అంత మంచిగా ఉంటే మా జిమీ ఊసో నెక్స్ట్ వీక్ వచ్చినా రావచ్చు, లేదంటే ఒక నెక్స్ట్ వీక్ వచ్చినా మొత్తం ఇట్లా పట్టీలు గిట్టలు ఉంటాయన్నమాట, మెడలో మొత్తం పట్టి ఉంటుంది. సో ఆ టైప్లో చూపించవచ్చు మన జిమీ ఊసోకి. లేదంటే ఒక బ్రేక్ తర్వాత చూపిస్తారు ఒక వారం బ్రేక్ తర్వాత. అండ్ ఇప్పుడు ఫ్యూచర్లో ఏంది సరే, ఇప్పుడు ద రాక్ మొత్తం మాస్టర్ మైండ్. ఓకే, ద రాక్ ఇప్పుడు ట్రైబల్ షిప్ కానీ ఇదంతా చేస్తుండు సరే, కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏంది అని మీ మనసులో ఇలాంటి క్వశ్చన్ వచ్చిందంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏందో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. అసలైన బ్లడ్ లైన్ ఎవరు అది మీ అందరూ తెలుసు. అసలైన బ్లడ్ లైన్ రోమన్ రైన్స్ అనమాట. దాంట్లో మన జిమీ ఊసో ఉన్నారు ప్రెసెంట్ కోసం. అండ్ ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ జే ఊసో వచ్చేస్తారు. ఎందుకంటే జే ఊసో ఆల్రెడీ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పినారంటే చూడండి, నేను మళ్ళీ ఒకసారి ది బ్లడ్ లైన్లో అడుగు పెడదాం అనుకుంటున్నాను, కానీ ఈసారి మేము హీల్లా కాదు ఒక బేవ్ ఫేస్లా ఉంటే నేను కంపల్సరీ ది బ్లడ్ లైన్లో అడుగు పెడతాను. ఎందుకంటే ఒక బేవ్ ఫేస్ అంటే మాలో ఉన్న మంచితనం మేము చూపించాలి కదా అని ఒక టైప్లో మన జే ఊసో చెప్పినారు. సో ఇప్పుడు సోలో సికోవా టీం అంటే ద రాక్ ది టీం మొత్తం హీల్ అన్నప్పుడు కంపల్సరీ రోమన్ రైన్స్ టీమ్ బేవ్ ఫేస్ టీం అయిపోతుంది ఆటోమేటిక్గా. సో అందుకనే కంపల్సరీ జే ఊసో వచ్చేస్తారు. జే ఊసో వచ్చి మన జిమీ ఊసోకి హెల్ప్ చేస్తారంటే ఇప్పుడే కాదు, ఇమీడియట్ కాదు, ఒక 1 వీక్ 2 వీక్ పడుతుంది అనుకుంటా. బట్ ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ మన జే ఊసో వస్తారు. జే ఊసో వచ్చి మన జిమీ ఊసోకి కంపల్సరీ హెల్ప్ చేస్తారన్నమాట. ఓకే, నో డౌట్. కానీ ఎంతైనా సరే ఇప్పుడు జేకబ్ ఫాటు, సోలో సికోవా అండ్ ఠామఠొంగా ఒక సైడ్ అయిపోతారు, ద రాక్ ఒక సైడ్ ఉంటారు, ఇంకో సైడ్ ఏమో మన జే ఊసో జిమీ ఊసో. వీళ్ళిద్దరు అంటే వీళ్ళు చాలా వీక్ అయిపోతారు. అంటే ఓన్లీ ఇద్దరు ఉంటారు కదా, జే ఊసో జిమీ ఊసో వీళ్ళిద్దరు ఉంటారు కాబట్టి కొంచెం వీక్ అయిపోతారు. సో అప్పుడు ఎంట్రీ అవుతుంది మన జిలా ఫాటుది. ఎస్ గాయస్, మీరు మర్చిపోయినట్టున్నారు మన జిలా ఫాటుకి. జిలా ఫాటు అసలేనా మన ఉమాగా కొడుకు అన్నమాట. అంటే చూడండి మన సోలో సికోవా రికిషి కొడుకు, మీకు అర్థమవుతుందా? రికిషి కొడుకు మన సోలో సికోవా.
కానీ సోలో సికో ఓవర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు, ఓవర్ లా ఫైట్ చేస్తున్నారు. మన డబ్ల్యూడబ్ల్యూలో ఉమాగలా ఫైట్ చేస్తున్నారు, ఉమాగలా అంటే సమ్మన్ స్పైక్ ఇస్తున్నారు, సేమ్ మొత్తం అంటే షూలు వేసకుండా వస్తున్నారు, సేమ్ మన ది లెజెండ్ ఉమాగా స్టైల్లో ఫైట్ చేస్తున్నారు మన సోలో సికోవా. కానీ అసలేనా ఉమాగా కొడుకు సోలో సికోవా కాదు, సోలో సికోవా రికిషి కొడుకు. అది మీ అందరికీ ఆల్రెడీ తెలుసు అన్నమాట. సో చాలా మంది ఏమనుకున్నారంటే సోలో సికోవా వచ్చి సేమ్ ఉమాగా స్టైల్లో ఫైట్ చేయగానే అరే ఉమాగా కొడుకు ఏమో సోలో సికోవా అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ అసలైన కొడుకు ఇంకెవరు కాదు, మన జిలాఫాటు అంటే మన ఉమాగా రియల్ కొడుకు జిలాఫాటు అన్నమాట. అండ్ సోలో సికోవా ఏమో మన రికిషి కొడుకు. సో ఇన్ ఫ్యూచర్ ఏమైతే అంటే జిలాఫాటు వచ్చినప్పుడు కంపల్సరీ అంటే రోమన్ రేన్స్ సైడ్ ఉంటారు అనమాట. అండ్ జిలాఫాటు అండ్ సోలో సికోవా మధ్యలో అంటే వాళ్ళిద్దరిది మొత్తం ఫినిషర్ అంటే ఇద్దరి సమ్మన్ స్పైక్ ఉంటుంది. అండ్ జిలాఫాటు రియల్ కొడుకు మన ఉమాగాకి. సో ఇన్ ఫ్యూచర్ చాలా ఉందన్నమాట. కానీ ఒక్కవేళ జిలాఫాటు రాకపోతే సెకండ్ ఆప్షన్ ఏంటంటే మన జిమీ ఊసో అండ్ జే ఊసోకి హెల్ప్ చేయడానికి సామీ జేన్ వచ్చేస్తారు. ఎస్ అంటే సామీ జేన్, జే ఊసో, జిమీ ఊసో అండ్ రోమన్ రేన్స్ వస్తారు. అండ్ రోమన్ రేన్స్ వచ్చినప్పుడు వీళ్ళందరూ ఒక టీంలో ఉంటారు అనమాట. మళ్ళీ ఒకసారి ది బ్లడ్ లైన్ మొత్తం రీయునైట్ అయిపోతుంది. దాంట్లో మన సామీ జేన్ బి ఉంటారు, జిమీ ఊసో బి ఉంటారు, మన జే ఊసో బి ఉంటారు అండ్ రోమన్ రేన్స్ బి ఉంటారు. ఒకవేళ జిలాఫాటు ప్లాన్ ఏమైనా కొంచెం గడబడైతే. కానీ రూమర్స్ ఏమంటున్నాయంటే ఆల్రెడీ మన జేకబ్ ఫాటుకి అయితే మన డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు సైన్ చేసినారు. జేకబ్ ఫాటు ఏమో ద రాక్ సైడ్ వచ్చేసారు. అండ్ మన ఉమాగా కొడుకు జిలాఫాటు ఏమో మన రోమన్ రేన్స్ సైడ్ ఉంటారు. అండ్ అప్పుడు ఉంటుంది బాస్ అసలైన మజా అంటే మొత్తం ది బ్లడ్ లైన్ అనే మాట. దీంట్లో సామీ జేన్కి యాడ్ చేయకుండా మొత్తం ది బ్లడ్ లైన్ అంటే అసలైన బ్లడ్ లైన్ ఉంటేనే కరెక్ట్ ఉంటుంది అన్నమాట. మీకు అర్థమైంది అంటే సామీ జేన్ పైన అవి రూమర్స్ వస్తున్నాయి. నేను కాదు అంటలేను, ఇన్ ఫ్యూచర్లో సామీ జేన్ వస్తారు, జే ఊసోకి హెల్ప్ చేయడానికి వస్తారు. జే ఊసో, జిమీ ఊసో, మన సామీ జేన్, రోమన్ రేన్స్ మళ్ళీ వస్తారు, యూనైట్ అయినా కావచ్చు అనమాట. కానీ ఒక్కవేళ మొత్తం రియల్ అంటే మొత్తం ఇలా బ్లడ్లు పెట్టాలనుకుంటే కంపల్సరీ జిలాఫాటు వస్తారు. సో జిలాఫాటు, జే ఊసో, జిమీ ఊసో అండ్ రోమన్ రేన్స్ ఒక సైడ్ ఉంటారు. అండ్ ఇంకో సైడ్ ఏమో ద రాక్, సోలో సికోవా, టామా టోంగా అండ్ జేకబ్ ఫాటు ఉంటారు. అండ్ ఇలా మధ్యలో మనకి చాలా జబర్దస్త్ వార్, ఎస్ వార్ గేమ్స్ అనుకోని సర్వైవర్ సిరీస్లో మ్యాచ్ జరుగుతాయి అనమాట. చాలా జబర్దస్త్ వార్ జరుగుతుంది ఇలా మధ్యలో, చాలా జబర్దస్త్ ఫ్యూడ్, చాలా మంచి స్టోరీ లైన్ మనకి చూడడానికి దొరుకుతుంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఒకటి ఆలోచించండి, మన డబ్ల్యూడబ్ల్యూలో ఒక్క బ్లడ్ లైన్ ఉంటేనే ఇంత హంగామా అయిపోయింది. ఒక్క బ్లడ్ లైన్ మొత్తము చాలా అంటే చాలా జబర్దస్త్ పేరు సంపాదించి మన డబ్ల్యూడబ్ల్యూలో రోమన్ రేన్స్ బ్లడ్ లైన్. అండ్ అలాంటిది రెండు బ్లడ్ లైన్స్ మన డబ్ల్యూడబ్ల్యూలో వచ్చేసి ఎట్లుంటుంది మామూలుగా ఉండదన్నమాట. మొత్తము అంటే చాలా కిరాక్ అయిపోతుంది మా డబ్ల్యూడబ్ల్యూ. చాలా జబర్దస్త్ స్టోరీ రన్ అయితే అన్నమాట, మామూలుగా ఉండదు. అండ్ సర్వైవర్ సిరీస్లో ద రాక్ టీమ్ అండ్ రోమన్ రేన్స్ టీమ్ అంటే ఇద్దరు అంటే బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మధ్యలో మనకి చాలా జబర్దస్త్ వార్ గేమ్స్ మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతాయి అన్నమాట. అండ్ అక్కడికి ఎండ్ కాదు, నెక్స్ట్ ఇయర్ అసలు మేనియా వారికి వెళ్తుంది. నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో రోమన్ రేన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ బి జరుగుతాయన్నమాట. మీకు అర్థమవుతుంది అసలు చాలా పెద్ద స్టోరీ ఉంది. కానీ ఈ స్టోరీస్లో గాయస్ మీరు ఈ వీడియో ఎక్కడి వరకు చూస్తున్నారంటే చాలా థ్యాంక్స్. బట్ ఇక్కడ చాలా పెద్ద ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ అది ఏంటంటే ఇదంతా స్టోరీ బాగానే ఉంది కానీ ఇంకొక రూమర్స్ ఉన్నాయి బాస్. అండ్ ఆ రూమర్ ఏంటంటే ద రాక్ ఏమన్నారు కొడి రోడ్స్కి, చూడు కొడి రోడ్స్ నేను ఎదుకులో తిరిగి వస్తాను, ఆయన తిరిగి వచ్చినప్పుడు నేను నీ కోసం వస్తానని ద రాక్ చెప్పినారు కొడి రోడ్స్కి. సో ద రాక్ వచ్చినప్పుడు ఎవరి కోసం వస్తారు? కొడి రోడ్స్ కోసం వస్తారు. ద రాక్ వస్తారు, కొడి రోడ్స్తో ఫైట్ చేస్తారు. అండ్ కొడి రోడ్స్తో ఫైట్ చేస్తున్నప్పుడే అనుకుంటా ఆ టైంలోనే మన ఈ సోలో సికోవా, జేకబ్ ఫాటు, టామా టోంగా వీళ్ళందరూ వచ్చి అటాక్ చేస్తారేమో మన కొడి రోడ్స్ పైన. అండ్ ఆ టైంలో వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు మన ద రాక్కి. అండ్ అప్పుడే మనకు అందరూ తెలుస్తుంది అనుకుంటా అంటే ద రాకే ఇదంతా చేపిస్తున్నారు. ద రాక్ ఒక రియల్ ట్రైబల్ షీఫ్లా అంటే ఒక రియల్ ట్రైబల్ షీఫ్ కానీ ఇదంతా చేస్తుండని అప్పుడు ఇదంతా స్టోరీ ఇన్ ఫ్యూచర్ తెలిసిన తెలియదు. అంటే దానికన్నా ముందు మీరు రివీల్డ్ కావచ్చు ద రాక్ ఉన్నారు దీని ఇంకా మొత్తం మాస్టర్ మైండ్ అని. లేదంటే కొడి రోడ్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ జరిగినప్పుడైనా ఇదంతా చూపిస్తారు. ఎందుకంటే ద రాక్ చాలా క్లియర్లీ మాట ఇచ్చిపోయినారు. అండ్ అది ఏంటంటే నేను ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ వస్తాను, నేను డబ్ల్యూడబ్ల్యూలో మళ్ళీ ఒకసారి అడుగు పెట్టినప్పుడు ఓన్లీ నీకు వస్తాను, నీకు చూసుకుంటాను అన్నట్టు మన ద రాక్ చాలా క్లియర్లీ చెప్పినారు కొడి రోడ్స్కి. సో ఇదంతా చాలా జరుగుతాయన్నమాట. ఫ్యూచర్ ఇంకా చాలా ఉంది. కానీ రోమన్ రేన్స్ ఏ యాంగిల్లో వస్తారు అంటే రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ పైన అవి రూమర్స్ ఉన్నాయి బాస్. అంటే రోమన్ మన సమ్మర్ స్లామ్లో సెత్ రాలిన్స్తో ఫైట్ చేస్తారని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. కానీ ప్రెసెంట్ ఇప్పుడు ఇదంతా స్టోరీ చూస్తుంటే అంత ఛాన్సెస్ ఏం కనిపిస్తుంది. అంటే ఒకవేళ అంటే మన రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ జరిగితే మంచిదే సమ్మర్ స్లామ్లో.
కానీ ప్రెజెంట్ చూస్తున్నా అంటే ప్రెజెంట్ నడుస్తున్న స్టోరీ చూస్తుంటే ఆ మ్యాచ్ సెట్ అవుతుందా కాదా చూడాలంటే డబ్ల్యూడబ్ల్యూ ఏ టైప్లో రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ బుక్ చేస్తారు సమ్మర్ స్లామ్లో అది ఫ్యూచర్ తెలుస్తానమాట రూమర్స్ ప్రకారం అయితే. కానీ ది బ్లడ్ లైన్లో ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఏ టైప్లో స్టోరీ లైన్ చూపిస్తున్నారో ఆ టైప్ స్టోరీ లైన్ చూస్తుంటే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే రోమన్ రేన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా జే ఊసో అండ్ జిమీ ఊసో కాపాడనీకి వస్తారన్నమాట రోమన్ రేన్స్. ఆ రోమన్ రేన్స్ వచ్చినప్పుడు రోమన్ రేన్స్ అంటే హీల్ లాగానే ఉంటారు. రోమన్ రేన్స్ బి ఒక హీల్ అనుకోండి, బట్ హీల్ అన్నప్పుడు ఇప్పుడు రోమన్ రేన్స్ క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్ ఉంటుంది అంటే అంటే మొత్తానికి ఒక బ్యాడ్ హీల్ కాదనేమాట. అంటే రోమన్ రేన్స్ ఒక బేఫేస్ క్యారెక్టర్లా మారిపోతారు, కానీ స్లోలీ చేంజ్ అవుతాయి అన్నమాట రోమన్ రేన్స్ క్యారెక్టర్. అండ్ రోమన్ రేన్స్ అప్పుడు రిటర్న్ చేయగానే అప్పుడు మామూలుగా ఉండదు, ఫ్యాన్స్ చాలా జబర్దస్త్ చీర్ చేస్తారు. ఎందుకంటే మొత్తం చాలా గడబడైపోతాయి ఇన్ ఫ్యూచర్లో. అంటే ది బ్లడ్ లైన్ అసలైన ది బ్లడ్ లైన్ పైన చాలా అన్యాయం చూపిస్తారన్నమాట. ఈ సోలో సికోవా, టామా టోంగా, జేకబ్ ఫాట్ అంటే చాలా ఓవర్ చేస్తుంటారు, చాలా అయితే. సో అప్పుడు ఆ టైంలో రోమన్ రేన్స్ అడుగు పెడతారు మళ్ళీ ఒకసారి డబ్ల్యూడబ్ల్యూలో. అప్పుడు రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తారు మన ది బ్లడ్ లైన్కి కాపాడడానికి, అంటే జే ఊసో, జిమీ ఊసో కాపాడడానికి రోమన్ రేన్స్ వస్తారు. సో చాలా ఉంటుంది ఇన్ ఫ్యూచర్లో, చాలా డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ చేస్తుందన్నమాట. అండ్ మనకి ఇన్ ఫ్యూచర్లో మాత్రం మజా మాత్రం చాలా వస్తుంది. మన కోసం చాలా మసాలా ఉంది డబ్ల్యూడబ్ల్యూలో, మనకి మజా మాత్రం తక్కువ రాదు, చాలా జబర్దస్త్ మజా వస్తుంది. సో మీరు కొంచెం వెయిట్ చేయండి. అండ్ మీరు మన నిన్నటిది వీడియో చూసినారంటే మీ అందరికీ ఒకటి తెలిసి ఉంటుంది, రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్. అది చాలా పెద్ద డ్రీమ్ మ్యాచ్. డబ్ల్యూడబ్ల్యూ ఆ మ్యాచ్ బుక్ చేయడానికే ఈ సంవత్సరం మొత్తం ప్లాన్ చేసింది, బట్ మొత్తం గడబడైంది కదా. సో అందుకని ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ మొత్తం ఫ్రెష్ స్టార్ట్ చేస్తుంది అనమాట. ది బ్లడ్ లైన్ స్టోరీలో ఇంకా చాలా ఉంది. అంటే మన పాల్ హేమన్ ఇంతకుముందు చెప్పినారు, ఇంకా ది బ్లడ్ లైన్ ఇంకా ఎండ్ కాదన్నమాట, ఇంకా చాలా ఉందని మన పాల్ హేమన్ బి చెప్పినారు. సో ఇన్ ఫ్యూచర్లో మన డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే మన అందరికీ ది బ్లడ్ లైన్ వర్సెస్ ది బ్లడ్ లైన్ అంటే ఇది ఆల్రెడీ జరుగుతుండే, అంటే కొడి రోడ్స్ మధ్యలో వచ్చినా రాకపోయినా ఇది ఆల్రెడీ జరుగుతుండే అనమాట. డబ్ల్యూడబ్ల్యూ ఫస్ట్ రాక్ సైడ్ అంటే అప్పుడు ఏమవుతుండే అంటే ఈ సోలో సికోవా, ఈ జేకబ్ ఫాట్ వీళ్ళందరూ అప్పుడు వెయి ఫేస్, ద రాక్ బి వెయి ఫేస్ ఉంటుండే, అండ్ రోమన్ రేన్స్ హీల్ క్యారెక్టర్ ప్లేయర్స్ ఉండే. ఒకవేళ ఇదంతా కాకపోతే కోడి వర్సెస్ రోమన్, బట్ కోడి వర్సెస్ రోమన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ద రాక్ హీల్ టర్న్ చేసినారు కాబట్టి ద రాక్ ది ఆ హీల్ క్యారెక్టర్ కంటిన్యూ అవుతుంది అనమాట. ద రాక్ వచ్చినప్పుడు ఒక ఫైనల్ బాస్లో ఒక హీల్లో వస్తారు, కానీ నేను ఒక అసలైన ట్రైబల్ షీఫ్ అని ద రాక్ చెప్తారు అనమాట. సో అప్పుడు ఇంకా చాలా జరుగుతుంది. సో అప్పుడు అంటే మన రోమన్ రేన్స్ వస్తారు, అండ్ అసలైన ట్రైబల్ షీఫ్ ఎవరు, అసలైన హెడ్ ఆఫ్ ద టేబుల్ ఎవరు అనేది మనకి ఇన్ ఫ్యూచర్ అంటే ఇలా మధ్య చాలా పెద్ద వార్ మనకి చూడడానికి వస్తుంది. అండ్ అప్పుడు మనకు తెలుసు అసలైన హెడ్ ఆఫ్ ద టేబుల్ ఓవర్ అని. సో ఇప్పుడు మీరేమంటారు, ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ ది బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచెస్ జరుగుతాయి, నో డౌట్. సో మీరు ఏ బ్లడ్ లైన్ సైడ్ ఉన్నారు అంటే మీరు అసలైన బ్లడ్ లైన్ అంటే మీరు రోమన్ రేన్స్ బ్లడ్ లైన్ సైడ్ ఉంటారా, లేదంటే మీరు ద రాక్ బ్లడ్ లైన్ సైడ్ ఉంటారా గాయస్? ఇంకొకటి ఏంటంటే మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఈ వీడియో ఎక్కడ వరకు చూసినారంటే కంపల్సరీ ఆన్సర్ చేయండి, అప్పుడే నాకు తెలుస్తుంది మీరు ఈ వీడియో ఎక్కడ వరకు చూసినారని. అండ్ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మీకు ఏమనిపిస్తుంది ఈ రూమర్స్లో నిజంగా అంటే ద రాకే ఉన్నారా, అంటే మొత్తం మాస్టర్ మైండ్ అంటే సోలో సికోవా, టామా టోంగా ఇదంతా మాస్టర్ మైండ్ ద రాక్ అని రూమర్స్ వస్తున్నాయి. సో మీకు ఏమనిపిస్తుంది నిజంగానే ద రాక్ ఒక హీల్ బ్లడ్ లైన్ క్యారెక్టర్లు అంటే అదంతా హీల్ బ్లడ్ లైన్కి హెడ్ మన ద రాక్ ఉంటారా? ఈ రూమర్స్ మీకు ఏమైనా నిజం అనిపిస్తుంది? అసలు మీకు ఏమిస్తుంది ఈ రూమర్స్ పైన మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈరోజు ఇంకా చాలా ఉంటాయి అనమాట, చాలా అప్డేట్స్ ఉన్నాయి, బట్ నేను స్పెషల్లీ మీకోసమే ఈ వీడియో సపరేట్ చేసి మీ అందరూ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో అందుకని మీరు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మన అప్డేట్స్ వీడియో గురించి మాట్లాడితే అంత మంచిగా ఉంటే ఇప్పుడు చూడండి ఈ వీడియోకి చాలా లేట్ అయిపోయింది. సో అందుకని మేబీ రేపే నేను మధ్యాహ్నం మన అప్డేట్స్ వీడియో అంటే ఈరోజు చాలా అప్డేట్ వచ్చినాయి, అండ్ రేపు వస్తుంది మొత్తం కలిపి రేపు చాలా అప్డేట్ అంటే చాలా ఉన్నాయన్నమాట. మేబీ అంత మంచిగా ఉంటే ఈ రోజే ఒక సెకండ్ వీడియో వచ్చినా రావచ్చు, బట్ ఈ వీడియోనే చాలా లేట్ అయిపోయింది కాబట్టి రేపు వస్తుంది. సో ఇక చాలా ఉంది, మీరు మన ఛానల్ యాక్టివ్ ఉండండి. అండ్ ఇవన్నీ రూమర్స్ పైన మీ ఒపీనియన్, మీ రియాక్షన్ మీరు కంపల్సరీ కామెంట్స్లో ఇవ్వండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మీరు మా ఛానల్లో కొత్తది కంపల్సరీ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గాయ్స్.